నమస్తే అందరికైతే ఈరోజు ఒక మంచి శుభవార్త. అందరికీ తెలిసిందే రైతు భరోసా గురించి. అయితే ఇవాళ 30 తారీఖు కదా, ఈ 30 తారీఖు గురించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు రైతులు. అయితే ఇప్పుడు పంట పెట్టుకోవడానికి చాలామందికి ఇప్పుడు ఎరువులు, మందులు, మసాలాలు ఎన్నో అవసరం. ఇప్పుడు ఖర్చులకు ఉండవు కాబట్టి ఎంతనో కొంత రైతు భరోసా వస్తే ఇంత ఖర్చులకు అవుతాయి పంటకు అని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ 30 తారీఖు రానే వచ్చింది. అయితే ఈ రైతు భరోసా ఎవరికి అర్హులు అంటే ఎంతమంది పొందబోతున్నారు దీని అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఈ రైతు భరోసా ఈ మొదటి దశగా 2 ఎకరాల వాళ్ళు అంటే దాదాపు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 ఎకరాల లోపల వీరికైతే ఈ రైతు భరోసా దక్కబోతుంది ఫస్ట్ దశగా. మిగతా వారికి కూడా వస్తుంది రెండో దశ, మూడో దశ అన్నట్టు. ఒకటేసారి వేయలేరు కాబట్టి మొదటి విడత అయితే వీళ్ళకు రాబోతుంది. రేపటి నుంచి మొత్తం ఒక 9 రోజులు రైతు భరోసా రిలీజ్ చేస్తారంట. 9,000 కోట్లు, దాదాపు 9,000 కోట్లు, 1,50 ఎకరాలు ఉన్న భూములకు 9,000 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు వరుసగా 9 రోజులతో పాటు ఇదే పని ఉంటుంది మొత్తము. అయితే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా ఎవరికి దక్కుతుంది అంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి దక్కుతుంది. అది మాత్రం ఈరోజు సాయంత్రం వరకల్లా 4 గంటల వరకల్లా మీ ఖాతాలోకి పడబోతూ ఉన్నాయి. 3 గంటలకైతే మీటింగ్ జరుగుతుంది. అయితే ఈ 2 ఎకరాలు ఉన్న వాళ్ళు మన తెలంగాణలో దాదాపు 47 లక్షల మంది ఉన్నారు. ఈ 2 ఎకరాల వాళ్ళు మినిమం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు మన తెలంగాణలో 47 లక్షల మంది ఉన్నారు. అయితే ఈరోజు మాత్రం ఎకరాన 6,000 చొప్పున 41,37,000 రైతులకి 2,482 కోట్లు జమ కాబోతున్నాయి ఈరోజు మాత్రం. అయితే దశల వారీగా 73,32,000 మంది రైతులకి 1.5 ఎకరాలకు 9,000 కోట్లు చెల్లించబోతా ఉంది మొత్తం ఈ మన తెలంగాణ ప్రభుత్వం. అయితే కొత్త పాస్ పుస్తకాలు వస్తాయి కదా, ఎవరికైనా కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళైతే ఈ రైతు భరోసా గురించి ఇప్పుడు ఈ నెల రేపటి నుంచి ఈ నెలల 5వ తారీఖు వరకల్లా మాత్రం రైతు వేదికకి వెళ్ళి ఏఆర్ఓ దగ్గరికి అక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి ఇట్లా వెళ్ళి ఈ దరఖాస్తు మాత్రం చేయించుకోవాలా. తర్వాత రైతు భరోసా అయితే పడుతుంది. చేయించుకోకపోతే మాత్రం రైతు భరోసా పడదు. ఏదున్నా కానీ కొత్తగా వచ్చిన పాస్ పుస్తకాలు ఇట్లా ఎవరికైనా వచ్చి ఉంటే మాత్రం ఈ నెల 5వ తారీఖు వరకల్లా వెళ్ళి రైతు భరోసా గురించి దరఖాస్తు ఇవ్వండి. సో దాని తర్వాత అయితే మీకు రైతు భరోసా అయితే పడుతుంది. ఇవ్వకపోతే మాత్రం రైతు భరోసా పడదు. 5వ తారీఖు వరకల్లా అయితే ఛాన్స్ ఇచ్చారు. వెళ్ళి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం చేయించు. అయితే ఈరోజు సాయంత్రం వర్షాకాలం సీజన్ రైతు భరోసా మాత్రం సాయంత్రం 4 గంటలకైతే రిలీజ్ కాబోతూ ఉన్నది. ఇది ఎక్కడంటే మన హైదరాబాద్లో శిల్పకళ వేదికలో అరేంజ్ చేశారు ఈ ప్రోగ్రాం. అయితే ఈ నిధులు మాత్రం ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రోగ్రాం అరేంజ్ అయింది. అక్కడ అరేంజ్ చేశారు. అక్కడ నుంచి విడుదలయ్యేది. కాకపోతే అక్కడ వర్షం పడ్డదంట. అక్కడ చాలా వర్షం పడడం వల్ల మళ్ళీ హైదరాబాద్కు షిఫ్ట్ చేసారు. హైదరాబాద్లో మన కల్పశిల వేదికలో ప్రోగ్రాం అరేంజ్ చేశారు. సో అక్కడి నుంచే ఈ నిధులు మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే సాయంత్రం అందరూ రెడీగా ఉండండి. అయితే నిన్న మొన్న మనకు తెలిసిన సమాచారం ప్రకారము ఇప్పుడు ఈ రైతు భరోసా అయితే ఎవరు అర్హులు ఎవరికి దక్కబోతూ ఉంది. అయితే చెప్పాను కదా శాటిలైట్ అని చెప్పేసి, ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఎవరెవరైతే ఈ రైతులు పంట వేస్తారో వారికే రైతు భరోసా దక్కుతుంది. ఈ శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ ద్వారా మొత్తం పరిశీలించి ఎవరెవరికైతే పంట వేస్తున్నారో రైతులు వారికే ఈ రైతు భరోసా అనేది దక్కుతుంది. గత ప్రభుత్వంలో మొత్తం కొండలు, గుట్టలు, వెంచర్లు ఇంకా అనేకమైన వేస్ట్ భూముల పైన కూడా మొత్తం రైతు భరోసా పడడం వల్ల ఇప్పుడు మొత్తం అదంతా పరిశీలించి శాటిలైట్ ద్వారా దాదాపు ఈసారి 15 లక్షల ఎకరాలను రైతు భరోసా నుంచి తొలగించారు. అయితే వ్యవసాయ యోగ్యం ఉన్న వాళ్ళకు రైతు భరోసా మాత్రం దక్కుతుంది, మిగతా వారికి తప్ప. అయితే గతంలో 2024-2025లో రైతు భరోసా రైతులకి ఎంతమందికి వెళ్ళిందంటే 65,75,000 మందికి రైతు భరోసా అందింది. 65,75,000 మందికి రైతు భరోసా అందింది. గత 2024-2025 వరకు ఇంతమందికి అయితే రైతు భరోసా అందింది. కానీ ఇప్పుడున్న సంఖ్య 70 లక్షలకు పైగా చేరింది. గతంలో 65,75,000 మందికి రైతు భరోసా అందింది. కానీ ఇప్పుడు అదే సంఖ్య 70 లక్షలకు పైగా చేరింది. అయితే ఇప్పుడు 1,50,00,000 ఎకరాలు ఇప్పుడుంటే గతంలో 1,11,49,534 ఎకరాలకు వెళ్ళింది. అంటే అప్పటికి ఇప్పటికీ ఇంకా సంఖ్య పెరిగింది. అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు 1,50,00,000 ఎకరాలు అయిపోయింది. అప్పుడేమో 1,11,49,534 ఎకరాలకు అప్పుడు వెళ్ళింది. అంటే సంఖ్య పెరిగింది. 1,50,00,000 ఎకరాలకు మాత్రం 9,000 కోట్ల పన్ను ఈ రైతులకైతే మొత్తం రైతు ఖాతాలో అయితే జమ కాబోతుంది.
9 రోజులు టైం పడుతుంది. 9 రోజులు అంటే కొంచెం వెనుకన ముందో కానీ 9 విడతలు 9 రోజులు వరుసగా మొత్తం రైతు భరోసా పడుతూనే ఉంటుంది. అందరి ఫోన్లకి టన్ అని కూడా మెసేజ్ కూడా వస్తుంది. అందరు ఫోన్లు మాత్రం నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని ఫోన్లు రెడీ పెట్టుకొని ఉండండి. ఈరోజు మాత్రం 2 ఎకరాల వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఈరోజు సాయంత్రం అదే జరగబోతుంది. అదే మీటింగ్ నడుస్తుంది. ఎక్కడో ఖమ్మం జిల్లాలో నుంచి అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు. కాకపోతే అక్కడ వర్షాలు పడడం వల్ల అక్కడ క్యాన్సిల్ అయిపోయి హైదరాబాద్లో కల్పశిల వేదికలో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. అక్కడ నుంచే మన రేవంత్ రెడ్డి వారి చేతుల మీదుగా నిధులను అయితే విడుదల చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అందరికైతే వస్తుంది. కొంచెం వెనుకన ముందు. కాకపోతే ఇవాళ మాత్రం 2 ఎకరాల వారికి మాత్రం ఈరోజు రిలీజ్ కాబోతోంది. మినిమం 2 ఎకరాల వాళ్ళకు ఒక 2,000 కోట్లకు పైగా రిలీజ్ కాబోతున్నది. అయితే 41,37,000 రైతులకైతే 2,482 కోట్లు రిలీజ్ కాబోతూ ఉన్నాయి. దశల వారీగా కూడా రిలీజ్ కాబోతూ ఉన్నాయి. అందరికీ వస్తుంది. ఈరోజు 2 ఎకరాల ఉన్న వారికి మాత్రం ఈరోజు రిలీజ్ అవుతుంది. రేపటి నుంచి అయితే అందరికి రిలీజ్ కాబోతూ ఉన్నది సాయంత్రం 4 గంటలకు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది అయితే కొత్తగా మాత్రం పాస్బుక్లు వాళ్ళకైనా నచ్చినట్టు ఉంటే, తెలియకపోతే కూడా ఎవరికైనా చెప్పండి. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ నెల జూలైలో 5వ తారీఖు వరకాల మాత్రం రైతు వేదికకి వెళ్ళి రైతు భరోసా కోసం దరఖాస్తు ఇచ్చుకోండి. రైతు భరోసా అందరికీ వస్తుంది. అట్లనే ఇంకా మరింత సమాచారం కోసం మాత్రం మన వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకెవరైనా తెలియకపోతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, మరి శనార్థి.